నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డోకిపర్రు వెంకటేశ్వర్ని సన్నిధిలో సీఎం చంద్రబాబు మంగళ వాయిద్యాల మధ్య ఆహ్వానం పలికిన వేద పండితులు. దివీస్ అరబిందో ఫార్మా కంపెనీల వల్ల నష్టపోతున్నాం. కాకినాడ కలెక్టరేట్ ఎదుట మత్స్యకారుల ఆందోళన. సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల్లో నిబద్ధత లేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణ. శబరికి వచ్చే భక్తులు ప్రయాణాన్ని విరమించుకోండి. తుఫాను వల్ల పరిస్థితి అల్లకల్లోలంగా ఉందంటూ ఓ వీడియోలో స్పష్టం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలకు శనివారం సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయనకు మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు స్వాగతం పలికారు. అంతరాలయంలో ఆయన పేరిట వేద పండితులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత స్వామివార్లకు బాబు పట్టు వస్త్రాలను సమర్పించారు. కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు. रोचनो रोचमानशोभरश्य कृपा कटाक्ष वीक्षण रस सिद्धिरस्तु संकल्पित सर्वकार्य दिग्विजय प्राप्तिरस्तु। దేవాలయాన్ని ప్రారంభించినప్పుడు, ప్రతిష్ఠ చేసినప్పుడు నేను వెంకయ్య నాయుడు గారు ఇద్దరు వచ్చాం. ఆ రోజుకి ఈరోజు చాలా మార్పులు తీసుకొచ్చారు, చాలా బాగా చేశారు. వెంకటేశ్వర స్వామి దేవాలయమే కాకుండా ఆ పరిసరాలు కానీ, ఆ గర్భగుడి కూడా మనం చూస్తే కళ ఉంది. దేవుణ్ణి నమ్ముకొని కృష్ణారెడ్డి గారు, సుధా గారు వండర్ఫుల్ వర్క్ చేశారు. ఈరోజు బ్రహ్మోత్సవాలు కూడా పనిచేసే పరిస్థితికి వచ్చారు. చాలా శాస్త్రోక్తంగా పూజలు చేయడం, అది కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలాంటి పూజలు జరుగుతున్నాయో అవన్నీ చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. నేను జీరో పావర్టీ నిన్నే 2047 విజన్ డాక్యుమెంట్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కోసం రిలీజ్ చేశాము. అందులో జీరో పావర్టీ P4 పాలసీ. ఈరోజు వారు సంపాదించిన డబ్బులు కానీ అవన్నీ కూడా వారి యొక్క తెలివితేటలతో భారతదేశం ప్రపంచం అంతా అయింది. ఈరోజు PPP మోడల్లో అవన్నీ చేయగలిగారు, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నేను 1 more P యాడ్ చేయమన్నాను. సంక్రాంతి రోజున మళ్ళా వచ్చి మొత్తం ఏ విధంగా చేయాలి చేస్తామని చెప్పి ఆలోచించారు. ఇక్కడుండే ఎమ్మెల్యే రాము కూడా దీనికి పూర్తి కోఆపరేట్ చేస్తారు. కలెక్టర్ కూడా ఆదేశాలు ఇస్తున్నాం. దీన్ని ఒక మోడల్గా తయారు చేయడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులన్నీ ఖర్చు పెడతాం. ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ యథావిధిగా ఉంటాయి. 2047కి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటారు. భారతదేశం నెంబర్ 1 ఆ 2గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అందులో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. దేశంలో తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటుంది. ఎలక్షన్స్ అన్నీ ఒకసారి అయిపోతాయి. మిగిలిన టైం అంతా డెవలప్మెంట్ కోసం ఎక్కువ టైం ఉంటుంది, రిసోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ 3 నెలలకు ఒకసారి ఎలక్షన్స్ పెడితే మనం అందరం ఎలక్షన్ల కోసమే పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేయడం లేదు. దివీస్ అరబిందో ఫార్మా కంపెనీల వల్ల తమ జీవనోపాధిని దెబ్బతీయొద్దని మత్స్యకారులు ఆందోళన నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద పిఠాపురం నియోజకవర్గాల్లోని ఉప్పాడ, అమీనాబాద్, మూలపేట గ్రామాలకు చెందిన మత్స్యకారులు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సాగ్లీని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ తొండంగి మండల పరిధిలోని ఈ ఫార్మా కంపెనీలు వ్యర్థాలు విడిచేందుకు సముద్రంలోకి పైప్ లైన్లు వేశారని, వీటికి ఇరువైపులా పెద్ద పరిమాణంలో సిమెంట్ రాళ్లు వేశారని, దీంతో వేటకు వెళ్లినప్పుడు వలలు పాడవుతున్నాయని, వలకు 8 లక్షల చొప్పున నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికని వచ్చామండి. మూలపేట, అమీనాబాద్, ఉప్పాడ ఈ 3 గ్రామాల నుంచి మత్స్యకారులు రావడం జరిగిందండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, తీర ప్రాంతంలో అరబిందో ఫార్మా, దివీస్ ఫార్మా ఈ 2
ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. ఈ అరబిందో ఫార్మా వారు సముద్రంలో 2 కిలోమీటర్ల వరకు ఈ పైప్ లైన్ వేస్ట్ పైప్ లైన్ వేసారండి. దీనివల్ల మేము మత్స్యకారులకి వల్ల ఏట చేసేటప్పుడు తీవ్రమైన డ్యామేజ్ జరుగుతుందండి. వల్ల పోవడం, బోట్లు పోవడం, ఇటువంటి చాలా నష్టం జరుగుతుంది. అలాగే ఈ పైప్ లైన్ ద్వారా వ్యర్థాలను వదలడం వల్ల ఆల్రెడీ ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయండి. వీటి వల్ల మత్స్య సంపద చనిపోయి మాకు మత్స్య సంపద పూర్తిగా నాశనం అయిపోతుందండి. ఇదే విధంగా ఈ కొనసాగితే తీర ప్రాంతంలో ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని మత్స్యకారులందరూ జీవన స్థితిగతులు పూర్తిగా నశించిపోతాయండి. మత్స్య సంపద పూర్తిగా నశించిపోతుంది. అందువల్ల మేము ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆ పొల్యూషన్ని, ఆ ఫ్యాక్టరీని తరలించలేని పక్షంలో ఆల్రెడీ ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి ఇబ్బంది అవుతుందని అధికారులు మా లీడర్లో చెప్పడం జరిగిందండి. గతంలో మేము ఇదే రిప్రజెంటేషన్లో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందండి. టీడీపీ ఇన్ఛార్జి అయినటువంటి వర్మ గారికి ఇవ్వడం జరిగిందండి. మర్రెడ్డి శ్రీనివాసరావు గారు జనసేన ఇన్ఛార్జి గారికి ఇవ్వడం జరిగిందండి. సీఎం గారి దృష్టికి, డిపి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారండి. కానీ ఇంతవరకు మాకు ఏ రకమైన మీటింగు ఏర్పాటు చేయడం జరగలేదండి. యాక్చువల్గా ఈ రోజు నుంచి మత్స్యకారులందరూ ఈ 4 గ్రామాల ప్రజలు ధర్నా చేయాలని అనుకున్నామండి. కానీ మాకు ఈ మర్రెడ్డి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కంగారు పడకండి, మేము పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడతాం, మన ఎమ్మెల్యే గారితో నన్ను చెప్పడం వల్ల కొంత ఆగి వెనక్కి తగ్గి మేము ఈరోజు రిప్రజెంటేషన్ రావడం జరిగిందండి. అందువల్ల ఈ పొల్యూషను వల్ల మత్స్య సంపద నశించిపోతుంది కాబట్టి మాకు మత్స్యకారులందరికీ జీవన భృతి ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నామండి. నెల మా మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన యువకులకి ప్రతి ఒక్కరికి ఇంటికో ఉద్యోగం చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామండి. అలాగే మాకు ఈ మత్స్యకార గ్రామాల్లోని వైద్య కోసం, విద్య కోసము మెరుగైన ప్రమాణాలు కల్పిస్తారని మేము ఆశిస్తూ మీ ద్వారా పెద్దలకు తెలియజేస్తున్నాం. సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల్లో గెలుపుపై ఏమాత్రం నమ్మకం లేకపోవడం వల్లనే కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరించడంతో తాము ఎన్నికలను బహిష్కరించామని ఆయన వెల్లడించారు. అలా ఈ ఎన్నికల్లో గెలిచి అదేదో తమ గొప్ప విజయం సాధించామన్నట్టు పులివెందుల మాజీ ఎమ్మెల్సీ చెప్పుకుంటున్నారని ఆక్షేపించారు. ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయనేది గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఈ ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా, విఆర్ఓ దగ్గర నోట్ యూజ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ. అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది. అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్ అంటే చెల్లదు. ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది. మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ అదేమీ కాబట్లే వీళ్ళకు. సగం మంది విఆర్ఓలు ఫోన్లు ఆఫ్ చేసుకొని ఉండారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం విఆర్ఓలు అందరినీ మండల ఆఫీస్కి తరలించారు. అసలు ఏం పని, మండల ఆఫీసుల్లో 2 రోజుల పాటు విఆర్ఓలు అందరినీ మండల ఆఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. విఆర్ఓలు అందరూ కూడా సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి. రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయి కట్టించుకొని వాళ్ళకు నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అలా ఏ ఒక్క విఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలోకి తీసుకొని పోయి మండల ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు విఆర్ఓలను బంధించి బయట పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తూ ఉంది. దీన్ని రాజకీయం అంటారా? ఇది చేతకాని దద్దమ్మలు చేసే రాజకీయం. ఇది సిగ్గు ఉండాలా, మాట్లాడితే కొంచెమైనా నిజాయితీ ఉండాలా, నిజం ఉండాలా. మరి ఈ మాదిరి తప్పుడు రాజకీయాలు, ఈ మాదిరి చేతకాని రాజకీయాలు చేస్తున్న నువ్వు ఈరోజు ఊరిలో నీ ఆఫీస్లో కూర్చొని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు. నిజంగా ఎన్నికలు జరిగి ఉంటే రైతులు, మీ ప్రభుత్వం ఏం చేసిందని రైతులు మీకు ఓటేస్తారా? ఏం చేసింది మీ ప్రభుత్వం?
ఎన్నికలప్పుడు ప్రతి రైతుకు 20,000 రూపాయలు డబ్బిస్తా అన్నావు. 7 మాసాలైంది, ఒక్క రూపాయి ఒక్క రైతుకి ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు. ఉచిత పంటల బీమా ఉండేది, ఇప్పుడు ప్రీమియం కట్టించుకుంటున్నావు. మీ ప్రభుత్వం వస్తే ఈ క్రాప్ విధానం తీసేస్తా అన్నావు, ఇప్పుడు అదే ఈ క్రాప్ విధానం నువ్వు ఫాలో అవుతా ఉన్నావు. ఈరోజు పంటల గిట్టుబాటు ధరల పరిస్థితి ఏంది? పక్క జిల్లాలో ధాన్యం పరిస్థితి ఏంది? మరి ప్రతి చోట అట్టర్ ఫెయిల్యూర్ మీరు. మరి అట్టర్ ఫెయిల్యూర్ కాబట్టే రైతులు వచ్చి స్వయంగా ఓట్లు వేస్తే మీ బండారం బయటపడుతుంది. కాబట్టి భయంతో, చేతగానితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు, రైతులకు నో డ్యూస్ సర్టిఫికేట్ అందించకుండా, వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా అడ్డుకున్న దద్దమ్మను నువ్వు. సీఎం చంద్రబాబు ఆవిష్కరించిన తాసా విజన్ 2047 ఆచరణకు పనికిరాని ఒక డ్రామా అని మాజీ మంత్రి, వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఒక స్వయం ప్రకటిత విజనరీ అని పేర్కొన్నారు. గతంలో ఆయన ప్రకటించిన 2 విజన్లోని లక్ష్యాలను ఏ మేరకు సహకారం చేశారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు విజన్ అంటేనే పేదవారి విధ్వంసంగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. నేను విజనరీని, నేను భవిష్యత్తుని బ్రహ్మాండంగా చూడగలుగుతానని తనకు తాను చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అని ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. 2-3 రోజుల నుంచి మీడియాలో అంతా హల్చల్ చేస్తూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం, జనాల్ని మభ్య పెట్టడం ఎలా అని. కానీ ఈయన ఒక పుస్తకం రాస్తే ఈ ప్రపంచంలో అత్యధికంగా సేల్ అయ్యే పుస్తకం అవుతుంది. జనాలకి ఏం కావాలని దానికి అక్కర్లేదు, కానీ వాళ్ళని మభ్య పెట్టడంలో మాత్రం ఆయనకున్న స్కిల్స్ ఎవరికి లేవు. 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 2047 విజన్ 2047 అంటుంటే ఈ మాటలు ఎక్కడో విన్నట్టున్నాయి కదా మనకి అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే విజన్ 2022, విజన్ 2029 రెండు కూడా కనిపిస్తాయి. విజన్ 2020 అప్పట్లో కమ్యూనిస్టులు ఈ విజన్ 2020 చూసి విజన్ 2020 చంద్రబాబు 420 అని ఒక నినాదం కూడా చేసేవారు. పూర్వం గుర్తొస్తాయి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే. అప్పటి నుంచి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి విజన్లో పెద్ద ఏం తేడా రాలే. ఆ రోజు ఏమైతే ఆలోచించాడో అదే ఆలోచనలు ఇవాళ కూడా ఉన్నాయి. తరాలు మారుతున్నాయి, టెక్నాలజీ మారుతోంది, ప్రపంచం పరిగెడుతుంది, కానీ ఆయన విజన్లో పెద్దగా మార్పు రాలేదు. మళ్ళీ ఇప్పుడు 2047 అని చెప్పి మళ్ళీ కొత్త రాగాన్ని తీస్తే ఆ కూటమి భాగస్వాములందరూ కూడా తప్పెట్లు తాళాలు పట్టుకుని అసలు ఈయన గొప్ప నాయకుడు, 100 ఏళ్ళు జీవించి ఉండాలి, 100 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని మాట్లాడుతూ ఉన్నారు. అడుగుతూ ఉన్నాం, ఒక్కసారి 2047 గురించి మాట్లాడేటప్పుడు అసలు 2024లో ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తే మనం ఎలా పరిపాలన చేస్తున్నాం అనేది ఆలోచన ఏమైనా ఉందా మీకు? ఒకసారి సమీక్షించుకున్నారా? అసలు ప్రజలకి తక్షణ అవసరాలు ఏంటి? ప్రజలకి మనం వాళ్ళు కోరుకున్నట్టుగా సేవలు అందించగలుగుతున్నామా ఈ ప్రభుత్వంలో అని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? 2020లో ఏ మాటలు చెప్పారో, 2020కి చేస్తామని ఏ మాటలు చెప్పారో, 2047కి చేస్తారని అదే మాటలు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడే కదా. కానీ ఇవాళకి తాగునీళ్ళు లేని గ్రామాలు, ఇవాళకి పంచాయతీ కార్యాలయాలు లేని గ్రామాలు, ఇవాళకి వైద్య సేవలు అందని గ్రామాలు, ఇవాళకి రోడ్డు సౌకర్యం లేని గ్రామాలు, ఈ రోజుకి కరెంటు ముఖం తెలియని గ్రామాలు ఉన్నాయంటే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.